హాయ్ వివర్స్, ఈ వీడియోలో బీఆర్ఎస్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. బీఆర్ఎస్ మీన్స్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్. బీఆర్ఎస్ మీన్స్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకు అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ కానీ లేదా అకౌంట్స్ పైన ఫైనాన్స్ మీద జాబ్ చేసే ప్రొఫెషనల్స్ అయినా సరే బీఆర్ఎస్ కాన్సెప్ట్ అనేది టచ్ అవ్వకుండా ఉండదు. బీఆర్ఎస్ కాన్సెప్ట్ ప్రతి ఒక్కరికి, స్టూడెంట్స్ దగ్గర నుంచి ప్రొఫెషనల్స్ వరకు అందరూ తెలుసుకోవాల్సిన టాపిక్ ఇది. ఓకేనా? అసలు ఏంటి బీఆర్ఎస్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్. ఇందులోనే ఉంది కదా మనకి మీనింగ్, బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్. ఇది అకౌంట్ కాదు. బీఆర్ఎస్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎన్ అకౌంట్. బీఆర్ఎస్ అనేది అకౌంట్ కాదు. ఓకేనా? ఇట్స్ ఎ స్టేట్మెంట్. బీఆర్ఎస్ గురించి తెలుసుకునే ముందర ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బీఆర్ఎస్ మీనింగ్ తెలుసుకుందాం. ఏంటి? వాట్ ఈజ్ మెంట్ బై బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్? Bank reconciliation statement is a statement prepared to reconcile the difference between the balances as per the bank column of the cash book and the passbook in a particular date. ఒక పర్టికులర్ డేట్న జరిగిన ఒక ట్రాన్సాక్షన్కి సంబంధించి బ్యాంక్ కాలమ్ ఆఫ్ ది క్యాష్ బుక్ అండ్ ద పాస్బుక్, ఈ రెండింటికి ఉన్న బ్యాలెన్సెస్ని మనం రీకన్సైల్ చేయడాన్ని బ్యాంక్ రికన్సిలేషన్ అంటారు. బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అంటారు. ఇంకోసారి చెప్తాను చూడండి. వాట్ ఈస్ బీఆర్ఎస్? బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ మీన్స్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఈజ్ ఏ స్టేట్మెంట్ ప్రిపేర్డ్ టు రీకన్సైల్ ది difference between the balances as per the bank column of the cash book and the passbook in a particular date. ఒక పర్టికులర్ డేట్న బ్యాంకు కాలం, క్యాష్ బుక్లోని బ్యాంకు కాలంకి పాస్బుక్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ని రీకన్సైల్ చేయడాన్ని బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అంటారు. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఇందులో మనకు తెలియాల్సింది ఏంటంటే క్యాష్ బుక్ అంటే క్యాష్ బుక్ గురించి, పాస్బుక్ గురించి చూద్దాము. ఒకసారి ఈ మీనింగ్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తెలుసుకుంటేనే ఫర్దర్గా మనం ప్రాబ్లమ్స్ చేయగలుగుతాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్బుక్ అంటే ఏంటి? మనము బ్యాంకుకి వెళ్ళి ఒక అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మనకి పాస్బుక్ ఇస్తారు. ఓకేనా? యాజ్ ఏ అకౌంట్ హోల్డర్గా పాస్బుక్ ఇస్తారు మనకి. జనరల్గా ప్రజెంట్ ఏంటంటే పాస్బుక్స్ మ్యాక్సిమం బ్యాంక్స్ అయితే పాస్బుక్ని అవాయిడ్ చేసేసాయి. స్టేట్మెంట్ ఇస్తారు జనరల్గా మనకు, మంత్లీ స్టేట్మెంటు లేదా డే టు డే కస్టమైజ్డ్ స్టేట్మెంట్ ఏదైనా కావాలనుకుంటే కస్టమైజ్డ్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా మనకి ఇంటర్నెట్లోకి వెళ్ళి తీసుకుంటాం, గూగుల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటాం, సైట్లో లాగిన్ అవ్వడం లేదా యాప్స్ యూజ్ చేసైనా స్టేట్మెంట్స్ని డౌన్లోడ్ చేసుకుంటాం. ఆ స్టేట్మెంట్ని కూడా పాస్బుక్ అనే అంటారు. ఈ పాస్బుక్నే స్టేట్మెంట్ అంటారు, బ్యాంక్ స్టేట్మెంట్. మనం వాళ్ళ కస్టమర్ కాబట్టి బ్యాంక్ స్టేట్మెంట్ అంటాం. ఓకేనా? మనము బ్యాంకుకి కస్టమర్స్ కాబట్టి బ్యాంకు మనకు సంబంధించిన ఒక స్టేట్మెంట్ని మెయింటైన్ చేస్తుంది. అదే స్టేట్మెంట్ మనకి ఇస్తుంది. ఓకేనా? నెక్స్ట్ పాస్బుక్ అయింది కదా. నెక్స్ట్ ఏంటి? క్యాష్ బుక్. మన క్యాష్ బుక్ గురించి చూసాం కదా. క్యాష్ బుక్స్ టైప్స్ ఎన్ని ఉంటాయి? సింగిల్ కాలం, డబుల్ కాలం, 3 కాలం, పెట్టి క్యాష్ బుక్స్ అని చూసాం కదా. ఇక్కడ ఏంటంటే మనం రెగ్యులర్గా ప్రాక్టికల్ లైఫ్లో మనం వాడేది 3 కాలం క్యాష్ బుక్ మాత్రమే వాడతాం. ఏ కంపెనీలో జాబ్లోకి వెళ్ళినా, ఎక్కడ సోల్ ప్రొప్రైటర్షిప్ అయినా ఏదైనా సరే, ఎందుకంటే మనకు డిస్కౌంట్, బ్యాంకు, క్యాష్ అన్నీ ఉంటాయి కాబట్టి అందులోనే జనరల్గా దాని ప్రొఫార్మా ఏంటి చూసాం ఒకసారి. డేటు, పర్టికులర్స్, లెడ్జర్, ఫోలియో, క్యాష్, బ్యాంక్, డిస్కౌంట్ అలౌడ్ డెబిట్ సైడ్ వస్తుంది, డిస్కౌంట్ రిసీవ్డ్ అనేది క్రెడిట్ సైడ్ వస్తుంది. సేమ్ ఏ కాలమ్స్ క్రెడిట్ సైడ్ కూడా వస్తాయి కదా. ఓకేనా? ఇందులో ఏంటంటే ఇక్కడ బ్యాంక్ చూడండి, ఇందులో
మీనింగ్ అంటే బ్యాంక్ కాలం ఆఫ్ క్యాష్ బుక్. ఈ క్యాష్ బుక్లో బ్యాంక్ కాలం అంటే ఇది. క్యాష్ బుక్లో బ్యాంక్ కాలం అనేది ఇది. ఈ బ్యాంకు కాలంకి ఈ పాస్బుక్కి, బ్యాంకు కాలంకి క్యాష్ బుక్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ని రీకన్సైల్ చేయడాన్ని బ్యాంక్ రీకన్సిలేషన్ అంటారు. ఓకేనా, అర్థమైందా? ఏంటంటే జనరల్గా క్యాష్ బుక్ అంటే మనకు ఎక్కడైనా టీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు లెక్చరర్స్ క్యాష్ బుక్ అని చెప్పేసి రాసేస్తారు. క్యాష్ బుక్ అనేసి ఇటువైపు రిసీట్స్, అమౌంట్ లేదా పర్టికులర్స్ అనైనా రాసేస్తారు. పేమెంట్స్, అమౌంట్. జనరల్గా అయితే ఇది ఎక్స్ప్లెనేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా చెప్తారు. మనకి ఎక్స్ప్లెనేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా చెప్తారు. కానీ ఏంటంటే ఒరిజినల్గా క్యాష్ బుక్ అంటే ఇది. ఇక్కడ ఉంది కదా బ్యాంక్ కాలం. ఈ బ్యాంక్ కాలంకి ఈ పాస్బుక్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ని రికన్సైల్ చేయడాన్ని బ్యాంక్ రికన్సలేషన్ స్టేట్మెంట్ అంటారు. ఇట్ ఈస్ నాట్ అన్ అకౌంట్, ఇట్ ఈజ్ ఏ స్టేట్మెంట్. ఓకేనా? ఈ స్టేట్మెంట్ ఎందుకు వస్తుంది, ఎందుకు ప్రిపేర్ చేయాల్సిన సిచ్యువేషన్స్ ఏమేమి ఉంటాయి అనేది చూద్దాం ఒక్కసారి. ఇది క్యాష్ బుక్కు సంబంధించి డెబిట్, క్రెడిట్ రాసాం కదా. నెక్స్ట్ ఇది సేమ్ ఇలాగే. జనరల్గా ఏంటంటే మీరు ఇందాక స్టేట్మెంట్ అన్నారు కదా, పాస్బుక్కు సంబంధించి ఒక అకౌంట్ వేస్తున్నాం చూడండి. పీబీ కనిపిస్తుందా? పీబీ సింపుల్గా వేసేస్తున్నా. ఇటువైపు పర్టికులర్స్, అమౌంట్ ఉంటుంది. పర్టికులర్స్, అమౌంట్, డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్. ఇది డెబిట్, ఇది క్రెడిట్. జనరల్గా ఇందాక పాస్బుక్ అన్నప్పుడు పాస్బుక్ అంటే స్టేట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తారు, లేదా స్టేట్మెంట్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పాం. మరి ఇక్కడ పాస్బుక్ అకౌంట్ వేస్తున్నాం అనే డౌట్ రావచ్చు. జనరల్గా ఏంటంటే మనము అకౌంట్ బై యూజింగ్ మనం గోల్డెన్ రూల్స్ లేదా అకౌంటింగ్ రూల్స్ని యూజ్ చేసి, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ని యూజ్ చేసి మనం అకౌంట్ ప్రిపేర్ చేయొచ్చు. లేదా కొంచెం ఈజీగా ఉండాలంటే స్టేట్మెంట్ అయినా ప్రిపేర్ చేయొచ్చు. మనకు స్టేట్మెంట్లో ఎలా ఉంటుంది, ఒక పాస్బుక్ స్టేట్మెంటు లేదా ఒక మనము పీడిఎఫ్ ఏదన్నా తీసుకుంటాం కదా, డౌన్లోడ్ చేసుకుంటాం కదా, లాస్ట్ 1 month ట్రాన్సాక్షన్స్, అందులో డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్, ఎవరు విత్డ్రా చేసినారు, టైము, సేమ్ దాన్ని అర్థం చేసుకోవడం పెద్ద సమస్య ఏం కాదు కదా. జనరల్గా చూసిన ప్రతి ఒక్కరూ అర్థం కానీ ఇక్కడ అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడడం అనేది కొంచెం అకౌంటింగ్ రూల్స్ పైన గ్రిప్ ఉంటేనే చూడగలుగుతారు. కాబట్టి ప్రతి స్టేట్మెంట్ని కూడా మనం అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వేయచ్చు. ఎందుకంటే మీకు ఫర్దర్గా తెలుస్తుంది నెక్స్ట్ ట్రేడింగ్, ట్రయల్ బ్యాలెన్స్, P&L అకౌంట్ ఈ వేసేటప్పుడు. జనరల్గా మనం ప్రాఫిట్ని ఫైండ్ అవుట్ చేయాలంటే P&L అకౌంట్ వేస్తాం. P&L అకౌంట్ వేయకుండా స్టేట్మెంట్ రూపంలో అయినా ప్రాఫిట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? కాకపోతే ఏంటంటే మనం యాజ్ ఏ అకౌంటింగ్ స్టూడెంట్గా ప్రతి దానికి కూడా అకౌంట్నే ప్రిఫర్ చేయాలి. ఓకేనా? ఇందులో చూడండి, జనరల్గా క్యాష్ బ్యాలెన్స్ వచ్చేసరికి క్యాష్ అకౌంట్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది, క్యాష్ బుక్ డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఎందుకు కరెంట్ అసెట్ కదా, డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. డెబిట్ బ్యాలెన్స్ ఒక 1000 ఉందనుకుందాం. ఓపెనింగ్ డెబిట్ బ్యాలెన్స్ 1000 ఉంది. నెక్స్ట్ ఇక్కడ పాస్బుక్లో ఏ బ్యాలెన్స్ ఉంటుంది మంది, జనరల్గా మనం చూస్తాం ఏటీఎంకి వెళ్ళి డ్రా చేసుకుంటే ఒక 500 రూపీస్ డెబిట్ అయింది అంటారు. డెబిట్ అయిందంటే అకౌంట్లో ఉన్న డబ్బులు తగ్గింది అంటే ఆల్రెడీ అకౌంట్లో ఏ బ్యాలెన్స్ ఉంది, క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది. ఓకేనా? క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. రెండు ఈక్వల్గా ఉన్నాయి అంటే క్యాష్ బుక్లో 1000 ఉన్నప్పుడు పాస్బుక్లో కూడా 1000 రూపీసే ఉండాలి. అలా ఇక్కడ 1000 ఉన్నప్పుడు అక్కడ 1000 రూపీస్ లేకుండా 500 రూపీస్, 600 రూపీస్ లేదా 1200 రూపీస్, 1300 రూపీస్ అలా ఉన్నప్పుడు ఏంటంటే ఈక్వాలిటీ లేదు కదా. దాన్ని రికన్సైల్ చేయడం కోసం దాన్ని ఈక్వల్ చేయడం కోసం రికన్సిలేషన్ స్టేట్మెంట్ అనే దాన్ని ప్రిపేర్ చేస్తాం మనం. ఓకేనా? బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తాం. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి, జనరల్గా మనకు కస్టమరు చెక్ ఇచ్చినాడు లేదా మనం ఇచ్చామనుకుందాం, ఒక క్రెడిటార్కి చెక్ ఇచ్చాము. జనరల్గా ఇక్కడ పాస్బుక్ అంటే బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది కదా. ఓకే, చూడండి అదొక్కసారి గుర్తుపెట్టుకోండి అమౌంట్ది. ఓకే, ఇక్కడ క్యాష్ బుక్లో 1000 రూపీస్ ఉంది, పాస్బుక్లో కూడా 1000 రూపీస్ ఉంది. ఇప్పుడు చెక్ మనం ఇష్యూ చేసినామని అనుకుంటే క్రెడిటార్కి చెక్ ఇష్యూ చేసినాం, ఒక 500 రూపీస్కి చెక్ ఇష్యూ చేసినాం.
చెక్ ఇష్యూ టు క్రెడిటార్కి చెక్ ఇష్యూ చేసినప్పుడు ఎంత, ఒక 500 రూపీస్కి చెక్ ఇష్యూ చేసినప్పుడు 500 రూపీస్ ఇటువైపు రాసినాం క్రెడిట్ సైడ్, క్యాష్ బుక్లో క్రెడిట్ సైడ్ రాసినాం. అవుట్ గోయింగ్ కదా, వెళ్ళిపోతుంది కదా. ఇదే చెక్ ఇష్యూ చేసిన చెక్ని 500ని ఇందులో క్యాష్ బుక్లో మెన్షన్ చేసినాం, రికార్డ్ చేసినాం, కానీ పాస్బుక్లో రికార్డ్ చేయలేదు. అంటే మనం చెక్ ఇచ్చినా కానీ క్రెడిటార్కి, ఆ క్రెడిటార్ చెక్ని ఎత్తుకుపోయి అక్కడ క్లియరెన్స్కి ఇవ్వలేదు. చెక్కు ఒక 3 months టైం ఉంటుంది కదా, మనం ఇచ్చిన చెక్కి ఒక 3 months 90 days టైం ఉంటుంది. వాడు ఈ మంత్ మనం క్లోజ్ చేస్తున్నాం క్యాష్ బుక్ని, వాడు ప్రజెంట్ చేయలే చెక్, ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి. ఈ మంత్ బ్యాలెన్సెస్ వేరియేషన్ ఉంటుందా లేదా, డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడైతే 500 రూపీస్ తగ్గినప్పుడు బ్యాలెన్స్, మంత్ ఎండ్ బ్యాలెన్స్ ఎంత వస్తుంది మనకి, బ్యాలెన్స్ ఎంత ఉంటుంది, 1000 రూపీస్ డెబిట్ బ్యాలెన్స్ ఉంది, 500 క్రెడిట్ బ్యాలెన్స్, ఇంకా 500 మాత్రమే ఉంటుంది. క్యారీ డౌన్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది, 500 ఉంటుంది. ఈ క్యారీ డౌన్ బ్యాలెన్స్ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో 500 వస్తుంది. కానీ ఇక్కడైతే మనకి సబ్మిట్ చేయలేదు కదా, ఇక్కడ 1000 రూపీస్ సబ్మిట్ చేయలేదు, 1000 రూపీస్ ఉంది, 500 రూపీస్ సబ్మిట్ చేయలేదు, అక్కడ రాసినాం. ఇప్పుడు బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత ఉంటుంది, ఇక్కడ 1000 రూపీసే ఉంటుంది. అంటే వేరియేషన్ ఉందా లేదా, ఇక్కడ 1000 రూపీస్ వేరియేషన్ ఉంది. ఇది నెక్స్ట్ మంత్ బ్రాడ్ డౌన్ అవుతుంది, ఈ 1000 రూపీస్ వేరియేషన్ ఉందా లేదా, వేరియేషన్ ఉంది. కాబట్టి దీనికి బీఆర్ఎస్ అనే బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఈ వేరియేషన్కి బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం అదే చేస్తున్నాం. అదే నెక్స్ట్, మనకి ఏదైనా చెక్ వచ్చింది, చెక్ మన చేతికి ఇచ్చినప్పుడు ఒక 2000కి చెక్ ఇచ్చినారు, ఇటువైపు రాసుకున్నాం. క్యాష్ బుక్లో చెక్ ఇచ్చినారు కదా, చెక్ అంటే బై హ్యాండ్ ఇస్తారు, తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఏంటంటే మనం డెబిట్ సైడ్ నోట్ చేసినాం 2000 రూపీస్. అమౌంట్ వచ్చేసరికి ఇక్కడ 2000 రూపీస్ చెక్ రిసీవ్ చేసుకున్నాం. క్యాష్ బుక్లో 2000 మెన్షన్ చేసినాం, కానీ చెక్ సబ్మిట్ చేయలే. బ్యాంకులో సబ్మిట్ చేస్తే మనకేమొస్తుంది, క్రెడిట్ సైడ్ రావాలి. బ్యాంకులో సబ్మిట్ చేస్తే చెక్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ అయితే 2000 అని క్రెడిట్ సైడ్ రావాలి. క్రెడిట్ సైడ్ వచ్చితే ఓకే, రెండు ఈక్వల్ అయిపోతాయి. కానీ మనం సబ్మిట్ చేయలేదు కదా, చేయనప్పుడు ఏమవుతుంది, బ్యాలెన్స్ క్యాష్ బుక్ డెబిట్ బ్యాలెన్స్ ఏమో ఇంక్రీజ్ అవుతుంది. క్యాష్ బుక్తో కంపేర్ చేసినప్పుడు పాస్బుక్ క్రెడిట్ బ్యాలెన్స్ డిక్రీజ్ అవుతుంది. సేమ్ 1000 ఉంది, ఇక్కడ 3000 అవుతుంది. ఓకేనా, ఇక్కడ 3000 అవుతుంది, కానీ అక్కడ మాత్రం 1000 ఉంది. ఈ చేంజెస్ వచ్చినాయా లేవా ఒకసారి చూడండి. ఈ రకంగా మనకేంటంటే క్యాష్ బుక్కి పాస్బుక్కి మధ్య చేంజెస్ వస్తాయి. ఆ చేంజెస్ని క్యాష్ బుక్కి పాస్బుక్కి మధ్య చేంజెస్ వస్తాయి. ఆ చేంజెస్ని రికన్సైల్ చేయడానికి రికన్సిలేషన్ స్టేట్మెంట్, బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. జనరల్గా ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే క్యాష్ బుక్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది, డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. దీన్ని ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటారు. అదే ఇన్ కేస్ కొన్ని కేసెస్లో, రేర్ కేసెస్లో క్రెడిట్ బ్యాలెన్స్ కూడా ఉంటుంది. దాన్ని అన్ఫేవరబుల్ బ్యాలెన్సెస్ అంటారు. అన్ఫేవరబుల్ బ్యాలెన్సెస్ అంటారు. నెక్స్ట్ ఇక్కడ అదేవిధంగా చూడండి, పాస్బుక్ ఉంది కదా, ఈ పాస్బుక్లో ఏ బ్యాలెన్స్ ఉంటుంది, పాస్బుక్కి పీబీ అని మెన్షన్ చేస్తున్నాను. పాస్బుక్లో క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటే దీన్ని ఏమంటారు, ఫేవరబుల్ బ్యాలెన్సెస్ అంటారు. అదే క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటే. అదే డెబిట్ బ్యాలెన్స్ ఉంటే అన్ఫేవరబుల్ బ్యాలెన్సెస్ అంటారు. కనిపిస్తుంది కదా.
అన్ఫేవరబుల్ బ్యాలెన్సెస్ అంటారు వీటి. ఓకే, ఈ పాయింట్స్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇవి మిస్ అయితే ప్రాబ్లం అయితే చేయలేరు. క్యాష్ బుక్ డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది, దాన్ని ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటారు. క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటే అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటారు క్యాష్ బుక్. అదే పాస్బుక్కి సంబంధించి క్రెడిట్ బ్యాలెన్స్ కన్నా ఉంటే ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటారు, డెబిట్ బ్యాలెన్స్ కన్నా ఉంటే అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇందాక ఈ వేరియేషన్స్ కనిపించాయి కదా, ఇక్కడ రాసాం కదా, అమౌంట్స్ అవి నోట్ చేసి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం కదా. ఈ వేరియేషన్స్ ఏ ఏ ట్రాన్సాక్షన్స్లో మనకు ఉంటాయి అనేది ఒక్కసారి చూద్దాము. రీజన్స్ ఫర్ డిఫరెన్సెస్ బిట్వీన్ క్యాష్ బుక్ అండ్ పాస్బుక్. పాస్బుక్కి క్యాష్ బుక్కి మధ్య డిఫరెన్సెస్ రావడానికి గల రీజన్స్. ఫస్ట్ వన్ చూడండి, చెక్ ఇష్యూడ్. చెక్స్ మనము దీన్ని ఎక్స్ప్లెనేషన్ ఇద్దాము ప్రతి ట్రాన్సాక్షన్కి. జనరల్గా మీరైతే గుర్తుపెట్టుకోవాల్సింది ఇది, ఒరిజినల్గా జెన్యున్గా మనం ప్రాక్టికల్ లైఫ్లో చూసినప్పుడు ఇవి ఉంటాయి. జనరల్గా మన ఎక్స్ప్లెనేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరు చెప్పినా ఇదే చెప్తారు ఇట్లే. నెక్స్ట్ ఏంటంటే మనకి ప్రొఫార్మా సపరేట్గా ఉంటుంది, దీనికి ప్రొఫార్మా గురించి చివరిలో డిస్కస్ చేద్దాము. ఈ 2 పాయింట్స్ అయితే కన్ఫామ్గా ఉండాలి, మన షార్ట్స్లో కూడా పెట్టున్నాం చూడండి. ఒకసారి రీజన్స్కి వెళ్దాం. రీజన్స్ ఫర్ డిఫరెన్సెస్ బిట్వీన్ క్యాష్ బుక్ అండ్ బ్యాంక్ బుక్. క్యాష్ బుక్కి బ్యాంక్ బుక్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ రావడానికి రీజన్స్. చెక్స్ ఇష్యూడ్. చెక్స్ ఇష్యూడ్ మీన్స్ ఇష్యూ చేసిన చెక్స్ బట్ నాట్ ప్రజెంటెడ్ ఫర్ పేమెంట్. చెక్స్ ఇష్యూ చేసినాం, సమ్ ఎక్స్ అనే పర్సన్కి చెక్ ఇష్యూ చేసినాం. మనం చెక్ ఇష్యూ చేస్తే చెక్ వెళ్ళిపోతూ ఉంది, క్యాష్ బుక్లో క్రెడిట్ సైడ్ రాస్తాం. బట్ నాట్ ప్రజెంటెడ్ ఫర్ పేమెంట్, పేమెంట్ చేయడానికి ప్రజెంట్ చేయలేదు బ్యాంకులో, అంతే కదా. ఒక్కసారి చూడండి, వీటికి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్కి ఒక అకౌంట్ వేస్తాం చూడండి. క్యాష్ బుక్, పాస్బుక్ సింపుల్గా వేస్తున్నాను చూడండి. డెబిట్ క్రెడిట్ జనరల్గా తెలుసు కదా, ఇది డెబిట్ సైడ్, ఇటువైపు క్రెడిట్ సైడ్, డెబిట్ క్రెడిట్. ఓకేనా. ఇందులో చూడండి, చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రజెంటెడ్ ఫర్ పేమెంట్. చెక్ ఇష్యూ చేసినామంటే క్రెడిట్ బ్యాలెన్స్, చెక్స్ ఇష్యూ చేసినామంటే వెళ్ళిపోతూ ఉంది కదా, అవుట్ గోయింగ్ కాబట్టి. ఇటువైపు 1000 రూపీస్కి చెక్ ఇచ్చినాము, ఇటువైపు 1000 రూపీస్ మైనస్. కానీ ఇక్కడ క్రెడిట్ మనకు ట్రాన్సాక్షన్ ఎట్లా ఉంటుంది అంటే చూడండి, క్యాష్ బుక్కి ఆపోజిట్ ఉంటుంది. క్యాష్ బుక్కి ఆపోజిట్, క్యాష్ బుక్లో ఏంటి, ఇవి రిసీట్స్ తెలుసు కదా మనకు ఫార్మాట్. ఈ పేమెంట్స్ ఆర్ అవుట్ గోయింగ్స్. ఇందులోకి వచ్చేసరికి చూడండి, పాస్బుక్లోకి వచ్చేసరికి పేమెంట్స్ ఇటువైపు వస్తాయి, పేమెంట్స్ డెబిట్ సైడ్ వస్తాయి, డిపాజిట్స్ క్రెడిట్ సైడ్. డిపాజిట్స్ మాత్రమే ఉంటాయి బ్యాంకులో. ఎందుకు బ్యాంకులో డిపాజిట్స్, మనం వెళ్ళి బ్యాంకులోకి వెళ్ళి డిపాజిట్ చేస్తాం, మనీ డిపాజిట్ చేస్తాం, చెక్స్ డిపాజిట్ చేస్తాం, ఏమైనా షేర్స్ బాండ్స్ అవి తీసుకున్నా కానీ అవి కూడా డిపాజిట్స్ కిందకే వస్తాయి మన నుంచి బ్యాంక్కి వెళ్ళేటివన్నీ కూడా. అటువైపు డిపాజిట్స్ క్రెడిట్ సైడ్ ఉంటాయి, పేమెంట్స్ వచ్చేసరికి డెబిట్ సైడ్ ఉంటాయి. ఇవి రెండు ఆపోజిట్ సైడ్ ఉంటాయి చూడండి. రిసీట్స్ డెబిట్ సైడ్ ఉంటాయి క్యాష్ బుక్లో, ఇక్కడ క్రెడిట్ సైడ్ ఉంది పాస్బుక్లో. పేమెంట్స్ క్రెడిట్ సైడ్ ఉంటాయి క్యాష్ బుక్లో, డెబిట్ సైడ్ ఉంది పాస్బుక్లో. ఓకేనా. ఈ డిఫరెన్సెస్ గమనించండి ఒకసారి. మనం చెక్ ఇష్యూ చేసిన పేమెంట్స్ వచ్చేసరికి క్రెడిట్ సైడ్ ఉంది కదా 1000, ఈ 1000 రూపీస్ ఇటు డెబిట్ సైడ్ కూడా పోస్ట్ అయితే ఈక్వల్ అయిపోతుంది, డిఫరెన్స్ వేరియేషన్ ఏం రాదు. అలాంటప్పుడు మనకి బీఆర్ఎస్ అక్కర్లేదు, బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉండదు. కానీ ఏంటంటే ఇక్కడ ఎంట్రీ జరగలేదు. ఎంట్రీ జరగలేదంటే మనం చెక్ ఇష్యూ చేసినాం కానీ వాళ్ళు ప్రజెంట్ చేయలేదు బ్యాంకులో ప్రజెంట్ చేయకపోతే బ్యాంకులో న్యూట్రల్గా ఉంటుంది, ఎంత అయితే బ్యాలెన్స్ ఉందో అంతే బ్యాలెన్స్ ఉంటుంది. బ్యాంక్ పాస్బుక్లో అయితే ఎలాంటి చేంజెస్ ఉండవు, ఇందులో చేంజెస్ ఉన్నాయి కాబట్టి మనం బీఆర్ఎస్ని ప్రిపేర్ చేస్తాం. నెక్స్ట్ క్యాష్ బుక్, డెబిట్ క్రెడిట్, పాస్బుక్, డెబిట్ క్రెడిట్. చూడండి, చెక్స్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ బట్ నాట్ కలెక్టెడ్. చెక్స్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంకులో డిపాజిట్ చేసినాం చెక్స్ డిపాజిట్స్ అనేవి క్రెడిట్ సైడ్ కదా వచ్చేది, ఇందాక చూసాం కదా.
డిపాజిట్స్ కమ్స్ అండర్ డెబిట్ సైడ్. ఒక 1000 రూపీస్కి డిపాజిట్ చేసినారు చెక్స్, కానీ బట్ నాట్ కలెక్టెడ్. క్యాష్ అనేది రాలేదు మనకి. ఓకేనా, క్యాష్ వస్తే ఇటువైపు వస్తుంది, క్యాష్ అనేది రాలేదు. క్యాష్ రాలేదంటే చెక్స్ డిపాజిట్ చేసినాం 1000 రూపీస్, కానీ క్యాష్ వచ్చేసరికి కలెక్ట్ అవ్వలేదు. ఇప్పుడు చేంజెస్ ఉందా లేదా? చేంజెస్ ఉన్నాయి కదా. ఇలాంటప్పుడు బీఆర్ఎస్ని ప్రిపేర్ చేస్తాం. నెక్స్ట్, బ్యాంక్ ఛార్జెస్ రికార్డెడ్ ఇన్ పాస్బుక్ ఓన్లీ. బ్యాంక్ ఛార్జెస్ మనకు ఏటీఎం మంత్లీ మెయింటెనెన్స్, ఇయర్లీ మెయింటెనెన్స్, లేదా ఏటీఎం ఛార్జెస్, ఇలాంటి ఛార్జెస్ ఆర్టీజీఎస్ కానీ ఎంపీఎస్ ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు ఛార్జెస్ పడతాయి కదా, అవి డైరెక్ట్ ఛార్జెస్ అనేవి బ్యాంకులో పడతాయి. బ్యాంకులో ఛార్జెస్ పడినాయంటే పేమెంట్స్ అవుట్ గోయింగ్, మన బ్యాలెన్స్ తగ్గుతుంది. బ్యాంకులో మన బ్యాలెన్స్ తగ్గుతుంది అంటే డెబిట్ సైడ్, అంతే కదా. మనం ఏటీఎంకి వెళ్ళి డబ్బులు డ్రా చేసుకుంటే డెబిట్ సైడే డెబిట్ అవుతుంది. అమౌంట్ తగ్గుతుంది కాబట్టి డెబిట్ అవుతుంది. ఇక్కడ కూడా ఎక్స్పెన్సెస్లో పడ్డాయి కాబట్టి డెబిట్ అవుతుంది. ఇదే అమౌంట్ ఇక్కడ క్రెడిట్ సైడ్ కన్నా పాస్బుక్లో మనం రికార్డ్ చేసుకుంటే ఈక్వల్ అవుతుంది, కానీ పాస్బుక్లో మనం రికార్డ్ చేయలేదు కదా, ఎందుకంటే డైరెక్ట్ బ్యాంకులో జరుగుతుంది ట్రాన్సాక్షన్. ఆ ట్రాన్సాక్షన్ జరిగిన విషయం మనకు తెలియదు, ఆ మంత్లీ స్టేట్మెంట్ చూసే వరకు తెలియదు. ఆ రెండింటి కంపేర్ చేసుకుంటే మనకు బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. ఓకేనా, ఇదొక రీజన్. నెక్స్ట్, ఇంట్రెస్ట్, డివిడెండ్, బోనస్, ఇవన్నీ. ఇంట్రెస్ట్, డివిడెండ్ ఇవన్నీ ఎట్లా వస్తాయంటే మనము ఏదైనా డిమేట్ అకౌంట్ కానీ లేదా ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ అవన్నీ వచ్చేస్తాయి, వచ్చి డైరెక్ట్ క్రియేట్ అవుతాయి. డిపాజిట్స్ అంటే డైరెక్ట్ క్రియేట్ అవుతాయి, ప్లస్ బ్యాలెన్స్ కదా, అది డైరెక్ట్ క్రియేట్ అవుతుంది. అర్థమైందా? పాస్బుక్లో క్రియేట్ అవుతాయి, కానీ బ్యాంక్ బుక్లో మనకు తెలుస్తాయి, క్యాష్ బుక్లో మనకు తెలుస్తాయా ట్రాన్సాక్షన్ జరిగినట్టు? తెలియదు. అంటే మనకు క్రెడిట్ బ్యాలెన్స్ అనేది, డెబిట్ బ్యాలెన్స్ అనేది అటువైపు క్రెడిట్ సైడ్ అయితే ఇటువైపు డెబిట్ సైడ్ కదా. డెబిట్ సైడ్ అమౌంట్ నోట్ చేయలేదు కాబట్టి వేరియేషన్ వస్తుంది. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం బీఆర్ఎస్ని ప్రిపేర్ చేస్తాం. నెక్స్ట్, ఇన్సూరెన్స్ ప్రీమియం పెయిడ్ బై బ్యాంక్. త్రూ బ్యాంక్ ద్వారానే ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది. ఇన్సూరెన్స్ ప్రీమియం కనిపిస్తుంది కదా, త్రూ బ్యాంక్ ద్వారా ట్రాన్సాక్షన్ జరుగుతుంది కాబట్టి బ్యాంకులో ట్రాన్సాక్షన్ రికార్డ్ అవుతుంది, కానీ మన క్యాష్ బుక్లో రికార్డ్ అవుతుందా? కాదు. ఓకే, రిసీవ్డ్ చెక్స్ ఒమిటెడ్ టు సెంట్ బ్యాంక్. రిసీవ్డ్ చెక్, మనం చెక్ రిసీవ్ చేసుకున్నాము, ఒక 10,000 రూపీస్ చెక్ రిసీవ్ చేసుకున్నాం. రిసీవ్ చేసుకున్నప్పుడు రిసీట్స్ అన్నీ డెబిట్ సైడ్ కదా, రిసీట్స్ ఇవి, పేమెంట్స్ ఇవి. రిసీట్స్ ఒక 10K రిసీవ్ చేసుకున్నాం, రిసీట్స్లో రాసాం, కానీ చెక్ ఆఫీస్లోనే పెట్టుకున్నాం, చెక్ ప్రజెంట్ చేయలే బ్యాంకులో. బ్యాంక్ పాస్బుక్లో ఉన్న బ్యాలెన్స్ ఏమైనా చేంజ్ అవుతుందా? చేంజ్ అవ్వదు. అంటే ఇందులో ఏమో బ్యాలెన్స్ పెరుగుతుంది, ఇందులో ఏమో న్యూట్రల్గా ఉండిపోతుంది. బ్యాలెన్స్ ఇందులో ఏమో పెరుగుతుంది, ఇందులో ఏమో న్యూట్రల్గానే అలాగే ఉండిపోతుంది, ముందున్న బ్యాలెన్సే ఉంటుంది. బట్ వేరియేషన్ ఉందా, చేంజ్ ఉందా లేదా? ఇలాంటప్పుడు బీఆర్ఎస్ని ప్రిపేర్ చేస్తాం. నెక్స్ట్, ఎర్రర్స్ మన క్యాల్కులేషన్ మిస్టేక్స్ ఏమైనా జరిగినప్పుడు, ఎర్రర్స్ ఇన్ టోటలింగ్ క్యాష్ బుక్ని టోటల్ చేసేటప్పుడు ఏమైనా ఎర్రర్స్ రావచ్చు. జనరల్గా ఏంటంటే బ్యాంక్ స్టేట్మెంట్ని మనము ప్రిపేర్ చేయము, బ్యాంక్ స్టేట్మెంట్ బై డిఫాల్ట్గా ట్రాన్సాక్షన్ రికార్డ్ అయిపోతుంది. వాటిలో మిస్టేక్స్ అయితే 99% రావు. ఓకేనా, ఇన్ కేస్ వాటిలో ఏదైనా మిస్టేక్ వచ్చితే అటువైపు నుంచి చూసుకోవాలి, బ్యాంక్ సైడ్ నుంచి, బ్యాంక్ మేనేజ్మెంట్ సెక్షన్కి సంబంధించి. ఓకేనా, క్యాష్ బుక్ అనేది మనం ప్రిపేర్ చేస్తాం, మాన్యువల్గా ప్రిపేర్ చేస్తాం కాబట్టి చేంజెస్ ఉండేదానికి, ఏమైనా ఎర్రర్స్ ఉండేదానికి అవకాశం ఉంది. ఆ ఎర్రర్స్ని రెక్టిఫై చేయడం కోసం అండర్ కాస్టింగ్, ఓవర్ కాస్టింగ్, డెబిట్ సైడ్. అండర్ కాస్టింగ్ ఆర్ ఓవర్ కాస్టింగ్ డెబిట్ సైడ్ మీన్స్ ఇక్కడ చేస్తున్నాను చూడండి, ఇది క్యాష్ బుక్, ఇది డెబిట్ సైడ్ కదా, ఇది క్రెడిట్ సైడ్. అండర్ కాస్టింగ్ అంటే ఒక 1000 రూపీస్ ఉండాల్సిన దాన్ని 12,000 రూపీస్ అని రాసామనుకోండి, అది ఓవర్ కాస్టింగ్ అవుతుంది. కానీ పాస్బుక్లో ఈ ట్రాన్సాక్షన్ ఉంటుందా అంటే 2,000 ఎక్స్ట్రా ఉంటుందా? ఉండదు, అది ఓవర్ కాస్టింగ్. అదే అండర్ కాస్టింగ్ అయితే 10,000 ఉండాల్సిన బ్యాలెన్స్ 8,000 అని రాసాం, 8,000 అని రాసాం. పాస్బుక్లో మాత్రం 10,000 అనే ఉంటుంది. చేంజెస్ ఉన్నాయా లేవా? అది అండర్ కాస్టింగ్ ఆర్ ఓవర్ కాస్టింగ్ డెబిట్ సైడ్. నెక్స్ట్ అంతే సేమ్, అండర్ కాస్టింగ్, ఓవర్ కాస్టింగ్ క్రెడిట్ సైడ్. డెబిట్ సైడ్ మాత్రమే కాదు, క్రెడిట్ సైడ్ కూడా చేయొచ్చు. క్రెడిట్ సైడ్ మనం ఎక్స్పెన్సెస్ ఒక 1,000 రూపీస్ ఎక్స్ట్రా రాసాము, ఎక్స్ట్రా రాసిన 1,000 రూపీస్
అండర్ కాస్టింగ్ ఆర్ ఓవర్ కాస్టింగ్ క్రెడిట్ సైడ్ అంటే పేమెంట్స్ కదా వెళ్ళిపోతున్నాయి అవుట్ సైడ్, అవుట్ గోయింగ్. ఒక 1000 రూపీస్ ఎక్స్ట్రా రాసాము. పాస్బుక్లో డెబిట్ సైడ్ ట్రాన్సాక్షన్ నోట్ రికార్డ్ అయి ఉంటుందా అంటే అవ్వదు, ఎందుకంటే అది జెన్యున్గా వచ్చేసి ఉంటుంది, ఎర్రర్ లేకుండా వచ్చేసి ఉంటుంది. ఇక్కడ మనం మిస్టేక్ చేస్తాం కాబట్టి చేంజ్ అనేది వచ్చింది. ఇలాంటి చేంజెస్ని రెక్టిఫై చేయడం కోసమే మనము బీఆర్ఎస్ని ప్రిపేర్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ మెయిన్లీ బీఆర్ఎస్లో ఈ చేంజెస్ డెఫినేషన్ ఒకటి చూడండి. ఇది అనేం లేదు, మనం ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా ఇంపార్టెంటే. ఇది కాన్సెప్ట్ క్లారిటీ లేకుంటే ప్రాబ్లం అయితే చేయలేరు, మొత్తం గుర్తుపెట్టుకోవాలి డెఫినేషను. నెక్స్ట్ అకౌంట్ ఫార్మాట్, ఇది జనరల్గా అకౌంట్ ప్రొఫెషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఫార్మాట్. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్లా ఇచ్చినాం క్యాష్ బుక్ పాస్బుక్ అనేసి. ఈ పాయింట్స్ క్యాష్ బుక్ డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది, డెబిట్ బ్యాలెన్స్ ఉంటే ఫేవరబుల్ బ్యాలెన్స్ ఉన్నట్టు క్యాష్ బుక్, క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటే అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ ఉన్నట్టు. అదే పాస్బుక్ విషయానికి వచ్చేసరికి క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటే ఫేవరబుల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్ ఉంటే అన్ఫేవరబుల్ బ్యాలెన్స్. ఈ పాయింట్స్, ఈ 2 పాయింట్స్ అయితే ఇంపార్టెంట్. రీజన్స్, ఎలాంటి రీజన్స్, ఏ సిచ్యువేషన్స్లో ఎలా అవుతుంది అనడానికి ఇది. ఓకేనా. నెక్స్ట్ ప్రొఫార్మా విషయానికి వచ్చేసరికి మనకి ఏంటంటే ప్రొఫార్మా చూడండి, ఇందులో బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఆఫ్ ఎక్స్ అని రాద్దాం. స్టేట్మెంట్ ఆఫ్ ఎక్స్ యాజ్ ఆన్ 2023 డేట్ మంత్ అవి మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఓకేనా. అక్కడ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్టికులర్స్, అమౌంట్ ఇన్నర్ కాలం, అమౌంట్ అవుటర్ కాలం, ఇది ఫార్మాట్. ఓకేనా, ఇది ఫార్మాట్. 2 కాలమ్స్ అమౌంట్ మెయింటైన్ చేస్తాము. జనరల్గా విషయానికి వచ్చేసరికి ఇక్కడ 2 రకాలుగా ఇస్తారు మనకి. ఇంకా ఇదే ఫార్మాట్ ఓన్లీ, పర్టికులర్స్, అమౌంట్ ఇన్నర్ కాలం, అమౌంట్ అవుటర్ కాలం, ఇది ఫార్మాట్. జనరల్గా ఏంటంటే క్యాష్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ అని ఇస్తారు. క్యాష్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్, పాస్బుక్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ అని ఇస్తారు. ఇవి జనరల్గా ఇవి 2 కనుక ఇస్తే మనకి ఇది డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది, ఇది క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. అర్థమైందా. లేదు, ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్సెస్తో కూడా ఇస్తారు. ఓవర్ డ్రాఫ్ట్ ఓడి బ్యాలెన్సెస్తో, ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ ప్రకారం ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ ఉంది, ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ప్రకారం ఓడి బ్యాలెన్స్ ఉంది. ఇట్లయినా ఇస్తారు ట్రాన్సాక్షన్స్ని. ఈ ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ని మనం రికార్డ్ చేయడం, మైనస్ చేయాలా ప్లస్ చేయాలా, అదే కదా ఇక్కడ చేసాము. ఇక్కడ ఇన్ కేస్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. చెక్ ఇష్యూడ్, ఇక్కడ చూద్దాము. క్యాష్ బుక్ అకౌంట్ వేస్తాం చూడండి. క్యాష్ బుక్ పాస్బుక్ బ్యాలెన్స్ వచ్చేసరికి 1000 ఉంది, ఇటువైపు కూడా 1000 ఉంది. చెక్ ఇష్యూ చేసినాం, అవుట్ గోయింగ్ 200 రూపీస్ చెక్ ఇష్యూ చేసినాము, వెళ్ళిపోయింది. ఇక్కడ నోట్ చేసినాం. మనకు బ్యాలెన్స్ క్యారీ డౌన్ బ్యాలెన్స్ ఎంత వచ్చింది, మంత్ ఎండ్ 800 వచ్చింది. కానీ ఇక్కడ ఏముంది, 1000 రూపీస్ ఉంది క్యారీ డౌన్ బ్యాలెన్స్ పాస్బుక్ ప్రకారం 1000 ఉంది. ఇప్పుడు వేరియేషన్ ఎంత వచ్చింది, 200 రూపీస్ వేరియేషన్ వచ్చింది. 200 రూపీస్ వేరియేషన్ వచ్చింది. ఈ వేరియేషన్ ఏం చేయాలా, లెస్ చేయాలి. ఇప్పుడు చూడండి, దీన్ని మైనస్ చేయాలి. అర్థమైందా. ఓకే, ఇటువైపు క్రెడిట్ సైడ్ వచ్చింది కదా. క్రెడిట్ సైడ్ ఓ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు దాన్ని రికార్డ్ చేయకపోతే పాస్బుక్లో దాన్ని మైనస్ చేయాలి. ఆపోజిట్ సైడ్, ఇప్పుడు క్యాష్ బుక్లో కనుక డెబిట్ సైడ్ ట్రాన్సాక్షన్ జరిగిందనుకో, ఇటువైపు జరగలేదు, డెబిట్ సైడ్ ట్రాన్సాక్షన్ ఇటువైపు జరగలేదు. చూడండి, ఇంకోటి రాస్తాను.
అదే ఒక 500 రూపీస్ చెక్ రిసీవ్ చేసుకున్నాం, ప్రజెంట్ చేయాలి. రిసీవ్ చేసుకున్నప్పుడు 500 రాసాము. అప్పుడు బ్యాలెన్స్ ఎంత అవుతుంది? రెండు తీసేయండి. బ్యాలెన్స్ ఎంత అవుతుంది? 1500 అవుతుంది. క్యారీ డౌన్ బ్యాలెన్స్ 1500 అవుతుంది. కానీ ఇటువైపు చూసేసరికి రిసీవ్ చేసుకుంటే క్రెడిట్ సైడ్ రాయాలా? క్రెడిట్ సైడ్ రాసామా? రాయలేదు. బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? 1000 ఉంటుంది. ఇది లేదు కదా, ఈ బ్యాలెన్స్ మాత్రం 1000 ఉంది. కానీ మనం 500 అనేది యాడ్ చేయాలి. ఇక్కడ మనం రికన్సిలేషన్ స్టేట్మెంట్ వేసేటప్పుడు క్యాష్ బుక్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ అని రాసి, క్యాష్ బుక్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ అని రాసి 1000 రాస్తాము. ఆ 1000 పాస్బుక్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ప్రకారం పాస్బుక్ బ్యాలెన్స్ ఎంత ఉండాలా? మనకు 1500 ఉండాలి. 1500 ఉండాలి కదా, కానీ ఇక్కడ ఎంత ఉంది? పాస్బుక్ బ్యాలెన్స్ 1000 ఉంది. ఇప్పుడు ఈ 500 ఏం చేయాలా? యాడ్ చేయాలి. ఇటువైపు యాడ్ చేస్తాం, కనిపిస్తుంది కదా. ఇదే బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అంటే యాడ్ చేయడం, లెస్ చేయడం, యాడ్ చేయడం, లెస్ చేయడమే వస్తుంది. మనకు ట్రాన్సాక్షన్స్ ఏమైనా నోట్ చేసుకోవాలంటే ఇట్లా సిబి క్యాష్ బుక్ అని, ఇట్లా పాస్బుక్ అని చూడండి. మనకు రెండు డెబిట్ సైడ్, ఇటువైపు డెబిట్ సైడ్ వచ్చింది, అటువైపు కూడా సేమ్ డెబిట్ సైడ్ రాదు. జనరల్గా ఏంటంటే ఇటువైపు డెబిట్ సైడ్ వచ్చినప్పుడు అటువైపు క్రెడిట్ సైడ్ రావాలి ట్రాన్సాక్షన్. అదే కదా, రెండు క్వైట్ ఆపోజిట్ కదా. ఇటువైపు రిసిట్స్ పేమెంట్స్ ఉంటాయి, డిపాజిట్స్ పేమెంట్స్ ఉంటాయి. ఓకేనా? ఇటువైపు ప్లస్ యాడ్ చేసి 500ని యాడ్ చేస్తే 1500 అవుతుంది, అడికి ఈక్వల్ అవుతుంది కదా. ఇట్లా మైనస్ ప్లస్ చేయడమే బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్. బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్లో సింపుల్గా ఇట్లా ప్లస్ మైనస్ చేస్తా వెళ్తాము. కాకపోతే ఏ రీజన్స్ ఏంటి, అసలు వాటి స్వభావం ఏందనేది ఈ 30 minutes వీడియోలో చూసాము. ఈ కాన్సెప్ట్ గురించి ఏమైనా డౌట్స్ కానీ ఉంటే మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ డౌట్స్కి సంబంధించి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఓకే, బై. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో విత్ ప్రాబ్లం.